వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వేధింపుల నివారణ సమావేశం. నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యానన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పూణేలో ఇంద్రయాని నదిపై కుప్పకూలిన వంతెన, 6 పర్యాటకులు మృతి. శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం 2025పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీటెయిల్స్లోకి వెళ్తే 14వ ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన రోజు సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాచారంలో వయోవృద్ధుల వేధింపుల నివారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్, ఫిర్జాదీగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావులు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల వేధింపులపైన దృష్టి పెట్టాలని జూన్ 15ను ఎంచుకుంది. అదే రోజు ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన రోజుగా గుర్తించారు. వృద్ధులకు చేయవలసిన సమయానికి పని చేయకపోయినా, సమయానికి ఆహారాన్ని అందించకపోయినా కూడా వేధింపులకు గురి చేసినట్లే అన్నారు. ఇప్పుడు చంద్రకుమార్ గారి జ్యోతిని వెలిగిస్తున్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారు. ఐక్యరాజ్య సమితి సీనియర్ సిటిజన్స్ అబ్యూస్ అవేర్నెస్ మీద పాటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంతటా వయోధికుల పైన జరుగుతున్న వేధింపులపైన ప్రత్యేకంగా దృష్టి సారించవలసిన ఈ దినంగా దీన్ని పాటించాలి. వయోధికులందరిపైన కూడా, ఎందుకంటే ఆరోగ్యం క్షీణించిన తర్వాత రకరకాలుగా పరాధీనమైపోతుంది. ఆ పరాధీనమైపోయినటువంటి సమయంలో అనేక రకాలుగా వేధింపులు, ఆ వేధింపులకు ఆపటానికి కేవలం ఆ వ్యక్తి తనకు చేయగలిగేది ఏమీ ఉండదు, అసలే నిస్సహాయిస్తుంది. అటువంటి సందర్భంలో కొంత సమాజం, అదేవిధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఆదుకోవడానికై ప్రత్యేకంగా వాళ్ళ కోసం, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు నిర్మించాలి. మరోవైపు కొన్ని సందర్భాల్లో ఆ మధ్యాహ్నం వాళ్ళకు భోజనం అందించడానికి కూడా ప్రత్యేకంగా వసతులు కల్పించాల్సిన అవసరం, నివాసానికి కాదు భోజనం కూడా కల్పించాల్సిన సమాజం మొత్తంగానే. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో తనకు తానుగా ఏదో ఒక రూపంలో సమాజానికి ఉపయోగపడతాడు. ఆయన చేతగాని స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆదుకునే బాధ్యత సమాజం కూడా తీసుకోవాలి. వాళ్ళని గౌరవించాలి, గౌరవంగా బతకడానికి తోడ్పడాలి. ఈ బాధ్యతలు మనం గుర్తు తీసుకోవాల్సిన సందర్భం. ఈ సందర్భంగానే వాళ్ళు అందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తప్పకుండా మేమంతా కూడా ఎమ్మెల్సీగా సభలో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ సమస్యలను నిర్వహించారు. చట్టం ప్రకారం వారికి న్యాయాన్ని చేకూర్చడానికి అన్ని విధాలుగా వేధింపుల అవగాహన రోజు అయినటువంటి జూన్ 15 నాడు ఈ తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఒక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వయోధికులు ఎందుకు ఏ రకంగా వేధింపులు గురవుతున్నారు, ఆ వేధింపులను ఎలా పరిష్కరించుకోవాలి, వాటి పరిష్కార మార్గాలు, వయోధికుల హక్కుల పట్ల, చట్టాల పట్ల వారికి సంపూర్ణమైన అవగాహన కల్పించాలి. అలాగే వయోధికులను ఎవరైతే వేధిస్తున్నారో ఆ
ఆ వేధించే వారు కూడా అయ్యా మీ తల్లిదండ్రులని మీ తాత నాన్నమ్మ అమ్మమ్మలను వేధిస్తే మీకు ఈ చట్టాల ప్రకారంగా మీకు కఠిన శిక్షలు పడతాయని చెప్పి పిల్లలకు కూడా అవగాహన కల్పించడానికి పిల్లలకు తల్లిదండ్రులకి వయోధికులందరికీ కూడా ఈ వీటి మీద సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఈ అవగాహన రోజులు జరుగుతున్నాయి. ఇండియన్లో ఒక సంవత్సరం కూడా జూన్ 15 జరుగుతుంది. ఆ సందర్భంగా మేము ప్రభుత్వం జరపకపోయినా మేము అసోసియేషన్ పరంగా 2017 నుంచి మేము ప్రస్తుతం జరుపుతాము. అందుకే వయోధికులందరూ కూడా ఈ సందర్భంగా ఏంటంటే మనం ఎప్పుడు కూడా భయపడవద్దు. ఎవరికైనా ఇబ్బందులు జరిగితే అందరం కలిసిపోయి అక్కడికో అందరూ పోయేసి ఆ వేదికల వాళ్ళ దగ్గర వెళ్ళేసి వారికి నయానో భయానో వారికి సామరస్యంగా సాధ్యమంత వరకు వాళ్ళకి చెప్పి వాళ్ళ పిల్లల్ని ఒప్పించి అయ్యా మీరు వాళ్ళ పెద్దల్ని వేధిస్తే మంచిది కాదు, వాళ్ళని ఉన్నతికి తీసేసారు అని చెప్పి మరి వాళ్ళని వేధించినట్టుంటే ఇలా చట్ట పరిధిలో మీకు శిక్షలు పడతాయని చెప్పి చెప్పాల్సిన అవసరం. ఆ రకంగా పిల్లలకు వయోధికులకి ఒక సామరస్యపూర్వకమైన రాజీ మార్గాన్ని చూస్తే ఏర్పాటు చేయాలని మనందరం కూడా ఏర్పాటు చేయాలని అందరి వయోధికులకు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. ఇది 3వ విచారణకు పిలవటం. 3 సార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం, విచారణకు సహకరిస్తామని అన్నారు. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం మాత్రమే. కేసీఆర్ హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్ళీ పిలుస్తున్నారు. నన్ను మళ్ళీ ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు, 6 పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. పూణేలో ఇంద్రయాని నదిపై కుప్పకూలిన వంతెన. ఈ సంఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు రెస్క్యూ బృందాలు.
మల్కాజ్గిరి బక్రీద్ సందర్భంగా మిర్జాలగూడలోని బీజేఆర్ నగర్లో వధించడానికి తెచ్చిన గోవుల సమాచారం పోలీసులకు ఇచ్చి పట్టించాడనే నెపంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్జాలగూడ నివసించే వంశీకృష్ణ అనే యువకుడిపై స్థానికంగా ఉండే ముస్లింలు మూకుమ్మడిగా దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. జరిగిన సంఘటనపై మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణపై స్థానిక ముస్లింలు దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదని, ఆ రోజు వంశీకృష్ణపై దాడి జరగడం పోలీసుల వైఫల్యమని స్థానికులు మండిపడ్డారు. తక్షణమే వంశీకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అందరి శిక్ష చేస్తా కానీ ఇంకా చూడు నేను కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి అదే అప్పటి నుంచి ఫాలో అప్ చేసిన సత్యాన్ని సార్ ఇప్పుడు నన్ను ఒక మాట అని అడుగుతా, మీరే చేసి పంపండి. సార్ సత్యాన్ని సార్ నేను ఫస్ట్ డే నుంచి కాంటాక్ట్ ఉన్నా, ఈ రోజు వరకు కాంటాక్ట్ నేను అస్సలు ఇది కాను. బాయ్ పిలువు మన వాళ్ళని కార్యకర్తలను పిలువు. లీగల్గా పోతే ఇల్లీగల్ చేసిరు కదా, ఇల్లీగల్ కాదు ఆడ బస్సు లేపెట్టేసా. మూలుగు ఏటూరు నగరం మండలం చాల్పాక శివారులో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. దాంతో గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు పోలీసుల భారీ ఎత్తున మోహరించారు. పోలీసులు అటవీ శాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. కర్రలతో ఎదురుదాడికి దిగారు. రిజర్వ్ ఫారెస్టులో వేసిన గుడిసెలను తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు పోలీసులు ప్రయత్నించారు. గిరిజనులు అటవీ శాఖ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. Hey!
మెదక్ నర్సాపూర్ బస్టాండ్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. జక్కపల్లి మోడల్ స్కూలుకు బస్సు కేటాయించాలంటూ నిరసనకు దిగారు. విద్యార్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలో పాల్గొన్నారు. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులతో విద్యార్థుల తల్లిదండ్రులను వాగ్వాదానికి దిగారు. ఏం ఫోన్ రెస్పాండ్ ఎవరైతే కాదు బస్ ఎట్లయితుంది? రెండు బస్సులు ఉంటాయి సార్. హైలైట్ కోసం కాదు సార్ ఇది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పిల్లలు ఎట్లా వెళ్తారు అక్కడ కొత్తపల్లి స్కూల్ మోడల్ స్కూల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా బస్ అరేంజ్ చేయాలంటే ఫోన్ చేస్తే ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. చాలాసార్లు చెప్పాము, మొన్న కూడా చెప్పాము, మండే చెప్పాము, సోమవారం చెప్పాము. అట్లీస్ట్ సోమవారం మన 2 బస్సులను అరేంజ్ చేయండి అంటే కూడా అరేంజ్ చేయడం పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అందరూ కలిసి ఒకరోజు అరేంజ్ చేసి కొంచెం బస్సు తొందరగా ఇస్తే బాగుంటుంది పిల్లలకు. పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు రేపు మాపు అనుకుంటాం. మళ్ళీ ఇప్పటికే వాయిదా వేసిర్రు. ఇప్పటికే పిల్లల స్కూల్ పాడైపోతున్నాయి. బస్సెస్ ఏమంటే 20 తారీఖు అంటారు, పల్లెవాట అంటారు, అది అని చెప్తున్నారు. పిల్లలకి స్కూల్ పల్లెటూరు నుంచి ఆటో నుంచి డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. ఊళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ బస్సులు లేవు, పిల్లల దగ్గర డబ్బులు ఉండట్లేదు. పైసలు లేక పిల్లలు మళ్ళీ ఆటోకి వెళ్ళలేక బస్సుకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరలోనే బస్సెస్ కావాలని కోరుకుంటున్నాం. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం 2025 పై అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, స్థానిక కార్పొరేటర్ కేతినేని సరళ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. జూలై 1వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతా బ్యారిగేట్లు, క్యూ లైన్లు, గత సంవత్సరం ఏర్పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, మంచినీటి సౌకర్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం జరిగింది. తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా జరిగింది. అది కూడా ఈసారి కంటిన్యూ చేయాలి సార్. తర్వాత మన దీని నేపథ్యంలో మనం ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ సుపరిపాలన కాదు, సూపర్ 6కు ఎగనామం పెట్టిన పాలన సుపరిపాలన. 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన అంటారా అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 1,80,000 కోట్లు ఎగనామం పెట్టడం సుపరిపాలన. సందు సందుకు మందుబాబులు తయారు చేయడం, బెల్ట్ షాపులు, సిబిఎన్ అంటే సి అంటే చీటింగ్, బి అంటే బాదుడే బాదుడు, ఎన్ అంటే నేరాలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాదుడు, విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు. గత పాలన కంటే సంక్షేమం అందిస్తామని చెప్పి మోసం చేశారు. ఎల్లో బుక్ మేనిఫెస్టో పక్కన పెట్టేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెబుతున్నాడు. సూపర్ 6 అన్నీ అమలు చేశాం అంటున్నారు. నాలుక మందం అంటున్నారు.
గుండెల్లో ప్రేమ అభిమానంతో పొదిలి సభకు తరలివచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన 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 ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండక పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాది 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందు సందుకి గొంతుకి మందుబాబులు తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీల్ని పెంచేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు CBN లోనే అన్ని ఉన్నాయి. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవీ చేయకుండా 81,000 కోట్లని ఎక్కొట్టి చీటింగ్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే IAS ఆఫీసర్లని లేదు, IPS ఆఫీసర్లని లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి, రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈ రోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి, ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ 6 మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ మాట్లాడతారు, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందమంట. మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగిన వాడికి నాలుక మందం అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా. మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే. నిన్న పొదలిలో అర్థం కావట్లేదు, కుంభమేళాలో పోయి మునిగి తిరుపతిలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోయి మాట్లాడాడు. కానీ ఈ రోజు తిరుపతిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. అంత ధైర్యం వరకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టెంపుల్ ని నేలమట్టం చేయటం. ఆ తర్వాత డామినేట్ లో ప్రజలే తరిమి కొట్టారు. సో ఇట్లా దేవాలయాలను సైతం నేలమట్టం చేసి ఆ ల్యాండ్స్ ని కబ్జా చేయాలనుకునే దౌర్భాగ్య స్థితికి వీళ్ళు దిగజారుతున్నారు. అంటే
అసలు పరిపాలన గాడి తప్పిన మాటలు వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎవరికైనా చంద్రబాబు నాయుడు చూస్తే భయం ఉందా? పోలీసులు చూస్తే భయం ఉందా? ఏమీ లేదు. విచ్చల విడిగా దోచుకోవటం, వాసులందరూ సిగ్గుపడి తలదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని రాజులాగా చూస్తున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ గారి లాగే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతు అడిగింది అడగంది రెండూ చేశారు తండ్రి కొడుకులు. కానీ ఈ రోజు రైతుల పరిస్థితి మళ్ళీ ఆత్మహత్యల వైపుకు వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. జగనన్న ఉన్నప్పుడు 40-50 రూపాయలు పోయిన కిలో ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు కూడా పోలేదంట. నిన్నెవరో చెప్పి బాధపడుతున్నారు. ఇక్కడైతే తిరుపతిలో కొన్ని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాక్టరీల్లో వాళ్ళని మాత్రమే అన్లోడ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళకి చేసుకోవట్లేదని నాకు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను, ఇలా కూడా ఉంటుందా అని. ఇదే విధంగా మనం కనుక చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఏదైనా చేసుండి వీళ్ళలాగా తప్పుడు కేసులు పెడితే వీళ్ళ రాష్ట్రంలో బతికుండే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. రైతుల్లో కూడా క్యాస్ట్ చూసి, కులం చూసి, పార్టీ చూసి వాళ్ళని కూడా మోసం చేయటం అనేది దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వేధింపుల నివారణ సమావేశం. నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యానన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పూణేలో ఇంద్రయాని నదిపై కుప్పకూలిన వంతెన, 6 పర్యాటకులు మృతి. శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం 2025పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.